ఇవ్వండి ఈరోజైతే నేను ఏం చేయబోతున్నానంటే కారం అన్నం అయితే చేస్తున్నానండి. మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు, కూరగాయలు గట్రా ఏమి లేనప్పుడైతే ఈ కారం అన్నం చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవ్వండి దానికి కావాల్సినవి అయితే తాలింపులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇవ్వండి ఏరుశనగగుళ్ళు, ఇవ్వండి రైస్ అయితే తీసుకున్నాను. ఇందులో అయితే ముందుగా నేనైతే పసుపు వేసుకుంటున్నానండి. కొంచెం కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్, ఇవైతే వేసుకుని ఇప్పుడైతే కలిపేసుకుంటున్నానండి. మా చిన్నప్పుడైతే ఇలాగా ఏమన్నా కూరలు గట్ట లేనప్పుడైతే ఇలాగ కారం వేసుకుని అన్నంలో అయితే కలుపుకొని తినేవాళ్ళమండి. ఉప్పు, కారం, నూనె వేసుకుని తినేవాళ్ళం. నేనైతే ఇప్పుడు దీన్ని అయితే తాలింపు అయితే పెడతానండి. వేడి అన్నంలో ఉప్పు, కారం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మనకి జ్వరం వచ్చినప్పుడు నోరు గట్ట చేదుగా ఉన్నప్పుడు కొంతమంది కారం ఇష్టపడతారు కదా, నోరు చేదుగా ఉండడం వల్ల. అలాంటి టైంలోనైతే ఇలా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఈ అన్నం అయితే తాలింపు అయితే పెట్టేసుకుంటాను. ఇదిగోండి నేనైతే ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ వేడయ్యాకప్పుడైతే ముందైతే ఏరుశనగగుళ్ళు అయితే వేయించుకుంటానండి. ఇదిగోండి ఆయిల్ అయితే వేడైపోయింది. ముందైతే నేను వేరుశనగగుళ్ళు అయితే వేపుకుంటున్నానండి. తీర్థం ఇవన్నీ వేరుశనగగుళ్ళు అయితే కొంచెం వేగినాయి కదండి. ఇప్పుడైతే నేను తాలింపు సరుకులు కూడా వేసేసుకుంటున్నాను. తాలింపు సరుకులు కూడా వేగిపోయినాయి. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను.
ఇదిగోండి చూడండి, ఎండుమిరపకాయలు, తాలింపులు, ఎచ్చనిగుళ్ళు కూడా వేగుకొని ఇప్పుడైతే అన్నం కూడా ఇందులో వేసుకుంటానండి. ఇదిగోండి మనకైతే కారం అన్నం అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఎలాగుందో టేస్ట్ చూసి మా బావ అయితే చెప్తాడండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను. బావా, కారం రైస్ ఎలాగుంది? సూపర్గా ఉందా? ఏది చూపించు. బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలాగేస్తుందా.